బ్రో హాయ్. సో ఇప్పుడు కన్నప్ప సినిమాకి సంబంధించి ఈ రోజు హార్డ్ డిస్క్ పోయిందని ఒక న్యూస్ బయటకు వచ్చింది. సో ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? నిజమైతే అస్సలు ఉండదు. అయితే ఫ్యాన్స్ అయితే ఊరుకున్నారు కదా ఎవరైతే మనకి ఇప్పుడు ఇప్పుడు ఉండేదైతే స్టార్ కంటెంట్ అంటే స్టార్ హీరోస్ ఎక్కువ ఉన్నారు కదా ఇప్పుడు అది పోనీకి అవకాశం ఉండదు అని అందరూ కూడా నిరాశ అయిపోతారు అనమాట ఆ మూవీకి. అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ అట్లా పోయిందంటే అసలు అయితే నిజమైతే కాదనమాట. బ్రో అసలు ఇదంతా కూడా సినిమా మీద బజ్ లేదు కాబట్టి బజ్ క్రియేట్ చేయడానికి డ్రామా చేస్తున్నారు అనుకోవచ్చా? అనుకోవచ్చు, ఖచ్చితంగా అనుకోవచ్చు. అది ఏదో ఒకటి కంటెంట్ చేయాలి కదా వాళ్ళకనే చెప్పేసి అది కంటెంట్ చేసుకోవచ్చు. సరే బ్రో, ఇప్పుడు ప్రజెంట్ అయితే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసినా కూడా ఎంతో సెక్యూర్ గా ఉంటున్నారు వేరే వాళ్ళు కాపీ చేయకుండా. అవును, మరి పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ ఉన్న సినిమాకి ఈ విధంగా ఇంత ఈజీగా పోయిందంటే ఎవరైనా నమ్ముతారా అసలు? అస్సలు నమ్మరు. ఇంకోటి ఏదంటే స్క్రీన్ లో దాన్ని ఏమంటారు, ఇప్పుడు రికార్డింగ్ చేసి తొందర 2 days లో వన్ డేలో వదిలేస్తారు అనమాట. ఇక్కడ తీస్తుర్రో ఇంకా ఏం సెక్యూర్ అయితే లేదు అసలు. అట్లయితే తీసేసి డైరెక్ట్ వదిలేస్తారు. దాని మీద ఇంకా చూసే వాళ్ళు కూడా కొంచెం దానిలోనే ఎట్లా ఒకటి కంటెంట్ చేసుకొని చూసుకుంటారు. బ్రో ఇప్పుడు మీరు ఒకవేళ ఈ సినిమా చూడాలనుకుంటే ఓకే, కన్నప్ప అనే ఒక కాన్సెప్ట్ కోసం చూస్తారా లేకపోతే ప్రభాస్ ఆర్ విష్ణు కోసం చూస్తారా? ప్రభాస్ విష్ణు కోసం చూస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే కంటెంట్ వాళ్ళ కోసమే ఖచ్చితంగా అది హిట్ అయిపోతుంది అనమాట. ఓవరాల్ గా చెప్పండి, సినిమా హిట్ అయిద్దా ఫ్లాప్ అయితే కాదు, హిట్ అవుతుంది. ఎందుకంటే స్టార్ హీరోస్ అయితే ఉన్నారు, అందరు హిందీ అందరు, కన్నడ, తమిళ్ అందరు ఉన్నారు. అది పాటు కాజలు అందరు ఉన్నారు కదా. ఆమె ఇప్పుడు మళ్ళీ వచ్చింది కొత్తగా మళ్ళీ తీసుకునికే. ఈ మూవీకి మంచిగా వాల్యూ అయితే వస్తుంది. నంబర్ 1 ఉంటారు వాళ్ళు. నిజ జీవితంలో కూడా నాటకాలు ఆడుతుంటారు. సినిమా హైలైట్ కావాలంటే 100 రకాలు చేస్తారు. మన ఇప్పుడు ఆర్జీవి గారు ఎట్లా చేస్తుంటారు, ఆ న్యూస్ తోటి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. సో ఈ పెద్ద అడ్వర్టైజ్మెంట్ అంటే కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చూసి ఎవరు చూడరు. కానీ ఇలాంటిది ఏదైనా జిమ్మిక్ క్రియేట్ చేస్తే పబ్లిక్ అటెన్షన్ అంతా ఇప్పుడు కన్నప్ప అనగానే అందరూ అదే టాపిక్ మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా అది చేయొచ్చు అనిపిస్తుంది. అది నాకు చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేస్తేనే ఎంతో సెక్యూర్ గా ఉంటున్నారు. అవును, వేరే వాళ్ళు కాపీ చేయకుండా. అవును. మరి ఇంత పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యే సినిమాకి ఇంత నిర్లక్ష్యమా? ఖచ్చితంగా ఇది డ్రామానే అంటున్నారు. సో డ్రామానే అయి ఉండొచ్చు. వీళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో అది అట్లా కానివ్వరు. ఇది నాకైతే 100% డ్రామా అనిపిస్తుంది. సో ఇంకా ఈ సినిమా భక్త కన్నప్ప అనే కాన్సెప్ట్ తో తీశారు. అయితే ఈ సినిమా చూడాల్సి వస్తే ఈ కాన్సెప్ట్ కోసం చూడొచ్చా లేకపోతే విష్ణు గారి కోసమా లేకపోతే ప్రభాస్ కోసం చూడొచ్చా సినిమా? జనం అయితే ప్రభాస్ కోసం చూస్తారు. ఇక మంచు విష్ణు కూడా మంచి ఫ్యాన్సే ఉన్నారు. ఇక అందులో భక్త కన్నప్ప అన్నాడు కాబట్టి ఆ సినిమా చాలా హిట్ అయింది అప్పట్లో. మరి ఇది ఎలా తీస్తున్నారు కానీ అప్పట్లో చాలా టాప్ సినిమా. పాత జనరేషన్ కూడా చూస్తారు. ఆ భక్త కన్నప్ప అయితే ఖచ్చితంగా ఆ పేరులోనే చాలా భక్తిని పెంచి ఏదో ఒక అట్రాక్షన్ అయితే ఖచ్చితంగా ఉంది. అంటే ఎలా ఉందన్న కథను బట్టి నేను చెప్పగలుగుతాను. హీరోలు అయితే వీళ్ళు పెద్ద హీరోలు కాబట్టి ఇది హిట్ అయ్యే ఛాన్సే ఉంటుంది. వీళ్ళిద్దరు టాప్ హీరోసే. అందులో మెయిన్ గా ప్రభాస్ ఉన్నాడు అంటే మాక్సిమం హిట్ అయ్యే ఛాన్సే ఉంటుంది. ఇట్లా అయినది ఇండస్ట్రీ ఇట్లా కాకూడదు. ఇట్లా దొంగతనం కానీ ఏదైనా స్కామ్లు కానీ ఇది చాలా తప్పు ఈ పని. ఇది ప్రభాస్ అంటే ఆయన ఒక పేరే చాలు సినిమా హిట్ అవని. అంటే మామూలు విషయం కాదు. ప్రభాస్ అంటే ఇండియాలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సూపర్ స్టార్. ఆయన మించింది ఎవరు లేరు ఇప్పటికైతే. ఆ గతంలో చూసుకుంటే ఆయన ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఆయనకి బాక్స్ ఆఫీస్ ఇచ్చింది ప్రభాస్ పేరు వల్లనే ఓన్లీ. కాబట్టి ఇట్లా అవ్వకూడదు. ఇట్లా సినిమా ఇట్లా అయిందని చాలా బాధగా ఉంది. ప్రభాస్ గారిని నేను చూడాలి థియేటర్లో. ఆయన గురించే పోతాం మేము. ఇప్పుడు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కూడా ఎంతో సెక్యూర్ గా ఉంటున్నారు వేరే వాళ్ళు కాపీ చేయకుండా. మరి పాన్ ఇండియా లెవెల్ వచ్చే సినిమాకి ఇంత నిర్లక్ష్యం అంటే ఖచ్చితంగా సినిమా బజ్ కోసమే చేశారు అనుకోవచ్చా ఇట్లా? ఇది ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసి ఉంటారు ప్రభాస్ గారిని ఏమైనా చేయడానికి. లేకపోతే ఏదో ఉంటది లోపల ప్లాన్ ఉంటది. మనం అది లోపల తెలుస్తుంది మనకి. ఇంకా ముందుకు తెలిసిపోతుంది ఏమైనది ఏంటన్నది. కాబట్టి దీనికి మంచిగా చూడాలి అందరూ. ఎవరు తీసుకున్నారు హార్డ్ డిస్క్, ఇది ఏం చేసినారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారా లేకపోతే మాకు ఇంత డబ్బులు ఇవ్వండి అప్పుడు ఇస్తాము. ఇది ఎందుకంటే అక్కడ ఉన్న ప్రభాస్ ఉన్నారు, బాలీవుడ్ నుంచి కూడా 2 తర్వాత మలయాళం కూడా సూపర్ స్టార్ మోహన్ బాబు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు దాంట్లో. కాబట్టి ఇది పెద్ద సినిమా అవ్వచ్చు. కాబట్టి దీంట్లో బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా 100% ఇది బ్లాక్ మెయిల్ చేయడానికే. ప్రభాస్ పేరు మీద అక్కడ అందరి పేరు మీద చూసుకుంటే బ్లాక్ మెయిల్ చేయడానికే. ఖచ్చితంగా ఇది రావాలి, హార్డ్ డిస్క్ రావాలి. ప్రభాస్ కి మేము చూడాలి థియేటర్లో. భక్త కన్నప్ప అనే ఒక మంచి కాన్సెప్ట్ తో వస్తున్నారు కదా. సో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? భక్త కన్నప్ప అంటే చాలా, ఎందుకంటే శివయ్య సినిమా నాకు చాలా ఇష్టము. మంచిగా సినిమా ఉండాలి, డైరెక్షన్ బాగుండాలి, యాక్టింగ్ బాగుండాలి, అన్ని బాగుండాలి కోరుకుంటాను. బిజినెస్ పరంగా ఏమైనా చేయొచ్చు కానీ అంత క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రభాస్ గారు మరి ఆర్టిస్ట్ ఇట్లా అంటారు కాబట్టి అది చాలా జాగ్రత్తగా ఉంటది. మరి ఎవరు చేశారో ఏంటో అది కరెక్ట్ కాదు.
సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనము చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కూడా ప్రజెంట్ జనరేషన్ లో ఇంత సెక్యూర్ గా ఉంటున్నారు, వేరే వాళ్ళు ఎవరు కూడా కాపీ చేయకుండా. మరి ఇంత పాన్ ఇండియా లెవెల్ రీచ్ అయ్యే సినిమాకి ఇంత నిర్లక్ష్యంగా ఎట్లా ఉంటారు అనేది పాయింట్ అన్నమాట. ఉండరు కానీ బహుశా అది అలా జరిగి ఉండదు. ఏదన్నా బిజినెస్ పరంగా ఏమన్నా చేయొచ్చు. ఒకవేళ అలా కాకపోతే కానీ ఎవడో పట్టుకోవాల్సిందే. ఒకవేళ అలా జరుగుంటే వాడెవడో పెద్ద గ్యాంబ్లింగ్ క్యాండిడేట్ అయి ఉండొచ్చు, పట్టుకోవాలి. నేను చెప్తున్నా, దయచేసి ఎవరి సినిమా అయినా నేను పవన్ కళ్యాణ్ అభిమానంగా చెప్తున్నా, ఆ ఆర్టిస్ట్కు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయండి, ఆ కన్నప్ప టీంకి హ్యాండ్ ఓవర్ చేయండి. ఇట్లాంటి వ్యవహారాలు చేయకండి. అర్థమైన సినిమాని బతికించండి, సినీ ప్రేక్షకులను బతికించండి, అది సినీ పరిశ్రమకు న్యాయం చేయండి. అదే ఇంకొకటి సార్, ఇప్పుడు రీసెంట్ గా మనోజ్ గారు ఒక వర్డ్ చెప్పాడు, అంటే శివయ్య అని డైరెక్ట్ గా పిలిస్తే రాడు, ప్రేక్షకులు నిర్మాతల రూపంలో ఉంటారని. సో మరి ఆయన పాపం ఏమైనా వీళ్ళకి తలిగిందేమో అని చాలా మంది అంటున్నారు. సో అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? నేను ఇక అది కుటుంబ విషయాలు, అన్నదమ్ముల విషయాలు అవి నేను మాట్లాడను. ఎందుకంటే ఒక విధంగా నాకు మనోజ్ ట్రాక్ బాగుంటది, అర్థమైందా? అలా అని చెప్పేసి విష్ణు ఏదో అనాలని కాదు. సినిమా సక్సెస్ కావాలి. ఆ ఆర్టిస్ట్ కు మాత్రం శత్రువును కూడా ప్రేమించే మనస్తత్వం నాది. ఆ ఆర్టిస్ట్ కు ఎవరైనా దొరికుంటే తీసుంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. ఒకవేళ అది బిజినెస్ అయితే బిజినెస్ చేసుకోండి. మరి ఈ సినిమాలో ప్రభాస్ గారిది గెస్ట్ రోల్ అని చెప్పి చెప్తున్నారు. మరి ప్రభాస్ గారిని ఓన్లీ మూవీ హైప్ చేయడానికి మాత్రమే తీసుకున్నారు మూవీలో అనే వార్తలు వస్తున్నాయి, మీరేమంటారు? అంతే. ఇప్పుడు కన్నప్ప అంటేనే ప్రభాసు, కన్నప్ప విష్ణు అయి ఉండొచ్చు కానీ మరి ప్రభాస్ రేంజ్ వేరే కదా. అది కన్నప్ప ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఆ కన్నప్పకి ఒక క్రేజ్. ప్యాన్ ఇండియా కాదు, వరల్డ్ కాదు, ఇక ప్రభాస్ గురించి చెప్పక్కర్లేదు, అందరికి తెలిసిన విషయమే. అది ప్రభాస్ కారణంగానే ఆ బిజినెస్ అవన్నీ జరుగుతుంది. చాలా బాధాకరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సినిమా కోసం ఎంతో కష్టపడతా ఉన్నాము, చాలా కష్టపడుతున్నాము, వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటారు, అది పోవడం అనేది చాలా బాగా మధ్యలో ఏడిపోతుంది, ఫీల్ కావద్దు. అది చాలా పోవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధాకరం. గురు అది పోయిందో ఇంకోటో ప్రమోషన్ కోసమేమో కానీ కంపల్సరీ సినిమా అయితే రిలీజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాత్రి నిద్ర కూడా రావలేదు, అన్న కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సినిమా చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. కంపల్సరీ సినిమా రిలీజ్ చేసిన తర్వాత చూద్దాం, ఓకేనా? ఆ సినిమా రిలీజ్ అవుతుంది, ఎవరు బాధపడుతుంది. నేను ప్రమోషన్ కూడా చేస్తాను. మా అన్న సినిమాని అందరూ చూడండి, దయచేసి చూసి సినిమాని గౌరవించండి, థియేటర్కి వెళ్ళి చూడండి, రిలీజ్ అవుతుందిలేండి, ఓకేనా? విష్ణు ఏదో అనాలని కాదు, సినిమా సక్సెస్ కావాలి. ఆ ఆర్టిస్ట్ కు మాత్రం శత్రువును కూడా ప్రేమించే మనస్తత్వం నాది. ఆ ఆర్టిస్ట్ కు ఎవరైనా దొరికుంటే తీసుంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. ఒకవేళ అది బిజినెస్ అయితే బిజినెస్ చేసుకోండి. మరి ఈ సినిమాలో ప్రభాస్ గారిది గెస్ట్ రోల్ అని చెప్పి చెప్తున్నారు. మరి ప్రభాస్ గారిని ఓన్లీ మూవీ హైప్ చేయడానికి మాత్రమే తీసుకున్నారు మూవీలో అనే వార్తలు వస్తున్నాయి, మీరేమంటారు? అంతే. ఇప్పుడు కన్నప్ప అంటేనే ప్రభాసు, కన్నప్ప విష్ణు అయి ఉండొచ్చు కానీ మరి ప్రభాస్ రేంజ్ వేరే కదా. అది కన్నప్ప ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఆ కన్నప్పకి ఒక క్రేజ్. ప్యాన్ ఇండియా కాదు, వరల్డ్ కాదు, ఇక ప్రభాస్ గురించి చెప్పక్కర్లేదు, అందరికి తెలిసిన విషయమే. అది ప్రభాస్ కారణంగానే ఆ బిజినెస్ అవన్నీ జరుగుతాయి.